ఏపీలో అన్ని వసతులు కలిగిన నగరం విశాఖపట్నమని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇక్కడికి ఎవరొచ్చినా బతకగల సంస్కృతి సొంతం చేసుకునే సంస్కారం విశాఖ ప్రజల సొంతమని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఎవరు పోటీ చేసినా విశాఖ ప్రజలు గెలిపించారని, అలా వచ్చిన వారిలో సుబ్బిరామిరెడ్డి, పురంధేశ్వరి, జనార్దన రెడ్డి ఉన్నారన్నారు. అలానే వెలగపూడి రామకృష్ణ విజయవాడ నుంచి వచ్చి విశాఖలో గెలిచాడని గుర్తు చేశారు. చుట్టూ భూములు కొనేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి తమని రాకుండా చేస్తావా అని టీడీపీ అధినేతను నిలదీశారు ధర్మాన. చంద్రబాబు పెద్ద దొంగ, ఆయన దొంగ అని అసెంబ్లీలో ఆయన ముఖం మీదే చెప్పానన్నారు. విభజన హామీలో భాగంగా హామీనిచ్చిన ఏ ఒక్క కేంద్ర సంస్థను కూడా శ్రీకాకుళంకి ఇవ్వలేదని విమర్శించారు ధర్మాన ప్రసాదరావు. దేశంలో అన్ని రకాల భాషలు మాట్లాడినటువంటి అన్ని రాష్ట్రాల నివాసం ఉంటున్నారు. మనందరం ఎవరిన్నా బతకవలసినటువంటి సంస్కారం అక్కడ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఎవరిని గెలిపించేస్తున్నారో మీరు చూస్తారు. మన మీద బతకడమే కాదు, ఎంపీలుగా కూడా ఎమ్మెల్యేగా కూడా రాష్ట్రంలో ఎవరొచ్చినా విశాఖపట్నంలో గెలిచేస్తుంది. అంటే యాక్సెప్టెన్స్ అనమాట. సుబ్రహ్మణ్యం గెలిచారు, పురంధరేశ్వరి గెలిచి, జనార్దన్ రెడ్డి గారు గెలిచారు, రామకృష్ణ బాబు అనేసి తెలుగుదేశం విజయవాడ నుంచి వచ్చాడు గెలిచారు. ఇక్కడ నుంచి విజయవాడలో గెలుస్తారా? మీరు రాణిస్తారా? వార్డు మెంబర్ కూడా విజయవాడలో ఇంకొకటి ఈ రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి అక్కడ పెట్టుకుంటారా? మీరు చుట్టూ భూములు మీరు కొనేసి రెడీగా ఉంటారా? అంటే మేము కూడా మరి అక్కడ రాకూడదు. నువ్వేమో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా? రాష్ట్ర విభజనేమో నువ్వు నీ సంపద పెంచుకోవడానికి పని చేస్తావా? ఇది మేము ప్రశ్నిస్తే దొంగ అని ఉత్తరం ఈనాడు పేపర్లో రాయిస్తావా? ఎవరు ప్రశ్నించకుండా ఇంకా దోపిడీ చేయడానికి రాష్ట్ర ప్రజలందరూ కళ్ళు మూసుకొని గుడ్డోల కింద ఉన్నారు అనుకుంటున్నాం. అంత చైతన్యహీనంగా ఉన్నారు అనుకుంటున్నాం. తప్పు కదా ఇది. ఎవరికి తెలియకుండా గుడ్డు సప్పుడు కాకుండా అల్లా న్యూస్ పడి వెళ్ళిపోద్దని అన్నారు. పోనీ అందరూ అక్కడ భూములు కొండ దొనకుండా వెళ్ళిపోద్దని మళ్ళీ ఒక 6 అటు చెప్పు అట్లా వెళ్ళిపోయింది. ఈ ఇద్దరు మాత్రమే ఆఫీసులోనే బౌండరీ ఫైట్ చేసి